టమాటా పచ్చడి ఈ విధంగా చేసుకుంటే ఒక వారం రోజుల పాటు నిలవ ఉంటుంది. తర్వాత ఇది అన్నంలోకి కాక రోటీలోకి, చపాతి, దోశ, ఇడ్లీ అన్నిటిలోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా చేస్తారు. ఈ వీడియోలో చూద్దాం. ముందుగా టమాటాలు ముక్కలు తరుక్కొని ఒక 2 స్పూన్స్ నూనె వేసుకొని ఈ ముక్కలు మూత పెట్టి ఉప్పు కొంచెం వేసి మగ్గనివ్వాలి. అవి బాగా మగ్గిపోయిన తర్వాత అర్ధ నిమ్మకాయ చెక్క అంతా చింతపండు కూడా అందులో వేసి అది కూడా కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు మొత్తం టమాటాలు మగ్గిపోయాయి కదా, వీటిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నప్పుడు దాని సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత మెంతులు, ఆవాలు ఈక్వల్ ప్రపోర్షన్స్లో డ్రై రోస్ట్ చేసుకుని 2 స్పూన్స్ చొప్పున ఆ పొడి కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని పోపు పెట్టుకొని నూనె, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు దోరగా వేయించుకుని ఈ పచ్చడి వేసేసి కొంచెం బాగా నూనె విడిపడేంత వరకు ఉంచేసి తీసేయాలి. ఈ పచ్చడి వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు.